నల్లగుడ్డను చూస్తేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. వెళ్తానుండవే, పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ అంత ఉందండి, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బేసి ప్లేట్ పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు, బాలరాజు. రే బాలరాజా, ఏటా గుసగుసలు? అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్, ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమండి అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి, వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా, భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేటయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళి ఒకటేనయ్యా, కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకడమేంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓర్ నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిలు సప్లై చేసే వాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా అందుచేత యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసు ఎక్కిస్తావంటరా? ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మహంకాళే కాదురా. చెప్పారు ఈ అరటి కెలకే ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. అయినా తొణాకి అర్థనాకి చీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ అనేది గడిచి గుట్టలేదు, అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా? ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటాడు. బావా, అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదలను 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 నీ తల నేను నరికేస్తాను. తను వదులు ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదలను 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 నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు చేస్తాను రా. నేనంటే ఎవరనుకున్నావు రా? వీడేంట్రా గెటప్పే మార్చేశాడు? హాయ్, ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. వాట్? ఐ యామ్ డాక్టర్ తన్ముఖ తల్మా. డాక్టర్ తన్ముఖ తల్మా రాస్కెల్. ఇంటర్మీడియట్ 20 సార్లు తప్పినందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్మానం కూడా చేశారు. నీకు డాక్టర్ పట్టా ఎవరు ఇచ్చారు? ఇద్దు గట్టిగా అరవబాకండి. ఒరిజినల్ గెటప్ లో తిరిగితే ఒక్క ఆడపిల్ల కూడా ఓ లుత్తు వేయడం లేదు, ఓ నవ్వు నవ్వడం లేదు, కనీసం పత్తించుకోవడం లేదు. అందుకే ఈ గెటప్ వేట. ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా అది? పేజర్. అబ్బో, వీడి ఫేస్ కి రేజర్ కే దిక్కులేదు, పేజర్ ఒకటి. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఏంట్రా మెసేజ్? డాక్టర్ తన్ముఖ తర్మ
వెంటనే వచ్చి నన్ను కేజీ హాస్పిటల్లో కలుసుకో. నర్సు విక్టర్ రాణి. పేజీల్లో తెలుగు మెసేజ్ ఇది. జగదాంబ సెంటర్ లో 30 రూపాయలకు 3 అమ్ముతుంటేను ఆడపిల్లల్ని లైన్ లో పెట్టొచ్చని కొనుక్కున్నాను. హలో, గౌదోడ స్పీకింగ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, థాంక్ యూ. యా, ఐ యామ్ వెరీ బిజీ. ఐ విల్ కాల్ యు లేటర్. వి విల్ మీట్ టుమారో. ఓకే, బై. పేజర్ పెట్టుకున్నందుకే నన్ను తిట్టారే. వాడిని చూడండి రా, సెల్యులార్ గెటప్, చేతి కింద సెటప్. హాయ్, హలో, హాయ్. రోసి. హాయ్. హలో, ప్లీజ్ యువర్ కీప్ డిస్టెన్స్. వాట్ నేమ్ యు టోల్డ్? రోసి. ఐ సీ. మరి ఇది ఓసియా? సెల్యులార్. సెల్యులార్? యా, ఎనీ డౌట్? No. What is the telephone number of police headquarters? 100. వండా. Yeah, yeah. It is radio, not cellular. ఒక పనే పోయింది బాబు. పనే పోయింది బాబు. ప్లీజ్ మేడం, ఈ లెటర్ ఫ్రీగా తీసుకోండి, బాగా చదవండి, ప్రేమించండి, ప్రేమించబడండి, మిస్ కాకండి మేడం. ప్లీజ్ 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 మేడం, మంచి తరుణం మించిన దొరకదు. ఆలస్యం అమృతం విషయం. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాం రా. హలో, ఐ లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్. ఎవడ్రా వాడు మన ఏరియాకి వచ్చి లవ్ లెటర్ ఇస్తున్నాడు? ఏయ్, మీరు నా జాయింట్ లో కొట్టారు కదా, నేను వాడి జాయింట్ లో కొడతా చూడండి. ప్లీజ్ ప్లీజ్ మేడం, ఈ లెటర్ తీసుకోండి. నేను ఏంట్రా ప్రేమిస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావు? అసలు ఏ ఏరియా అనేది? చిలకలు కూడా చిలకల పగిలిపోతాయి. పోరా పో. పోనీ మీరేనే తీసుకోండి అమ్మా. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకున్నా. అసలు ఈ ఏరియాలోనే కనబడదని చెప్పారా? పో, బేకు. ఆంటీ, మీరేనా నన్ను ప్రేమించండి. అమ్మాయిలు కనపడితే చాలు వేదవులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మాలాంటి వాళ్ళం బస్ స్టాప్ లో నిల్చోగలుగుతున్నాం. ఇట్స్ ఆల్ రైట్. ఈ ఏరియాలో ఎవరికైనా లవ్ లెటర్ ఇస్తే మేమే ఇవ్వాలి, ఏరియా పిలిస్తే మీరు తీసుకోవాలి. యా, ఐ లవ్ యూ, యు లవ్ మీ. నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. ఓ పనే పోయింది బాబు. ఓ పనే. కింద నుంచి మీకు ఎదుగుతున్నాను రా. ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు. గురూజీ చూసారా, చౌదరిగా చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. నమస్తే. అయినరా నేను చెప్పింది? ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్కారం. నమస్తే. నేను చెప్పానుగా, భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? భలే కామెడీ ఫీల్ లో ఉన్నాడు. అవును సార్. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటేంట్రా హోటల్ అంటున్నాడు. బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం ఉంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక? హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. నేను అమలపోతున్నారా? ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపీలు పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? ఇంతకీ మీరు అనే జాబ్ ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏజిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజీఎం అంటే వెంటనే కొంచెం పెద్దదిగా ఉంది. అడుగు. ఏజీఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. అది సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్ లో ఇప్పించండి. నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో గానీ. కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికీ ఒక చోట ఇప్పించండి సార్. కలిసి పని చేసుకుంటాం. జీతం ఎంతండి? 30,000 అంటే 40,000. వడ్డీ ఎంత? అప్పు కాదయ్యా, నీకు ఇచ్చే జీతం. అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు. మాకు అవసరం కూడా అదే. అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ, పిఎఫ్, సిఎఫ్. బియ్యం కూడా సార్?
ఏ నువ్వు యాక్ట్ చేస్తావా? భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? వెళ్దాం. నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. కదా. ఇలా చూడు, అందుకని ఉద్యోగానికి వాళ్ళ ఆకారం తీసుకుంటా. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థ్యాంక్స్. మీ నలుగురు కలిసి ఓ ₹1,00,000 ఇవ్వండి చాలు. Idiot. ఒళ్ళెలా ఉంది? ప్రస్తుతం బురదగుంటలో ఉంది. అసలు నేను ఎవరనుకున్నావు? డబ్బున్న పొగరుబోతువి. అసలు మా నాన్న ఎవరో తెలుసా? నీకంటే పొగరుబోతై ఉండాలి. నిన్నేం చేస్తానో చూడు. ముందు నిన్నేం చేశానో చూసుకో. నా గురించి నీకు తెలీదు. నీ వివరం నాకు అనవసరం. ఇదిగో అమ్మాయి, నా వివరం చెబుతా విను. మన పేరు రాజా. ఈ ఏరియాకు రౌడీని. రోడ్డు మీద కోడి పెట్టల్ని, కుక్క పిల్లల్ని, మనుషుల్ని నీ స్కూటర్కి బలి చేసి పోయావు. నువ్వు కూడా ఇలాగే బుర్రకు బలి అయిపోతావు. అండర్స్టాండ్? ఇట్ ఇస్ ఎ వార్నింగ్. ఎవరమ్మా? పెద్దలు ఎవరున్నారు? పెద్దలంటే అదే ఐజీ గారు, కమిషనర్ గారు, సూపరింటెండెంట్ గారు. వారు ఎవరెక్కడ ఉంటారమ్మా? ఇక్కడ సీఏ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు. అంటే ఇంటి దగ్గర నుంచి ఇంకా రాలేదా? అసలు మీరు ఎవరు ఎదుగుతాడమ్మా? పెద్దరాజు గారు అమ్మాయి. ఇది పోలీస్ స్టేషన్. అంటే నాకు తెలియదంటావా? నాకు పిచ్చి పెట్టిందంటావా? మా నాన్నగారికి ఫోన్ చేస్తే తెల్లారు సరికదా మీ ఉద్యోగాన్ని పీకి పడేస్తారు. కరెక్ట్. సేమ్ ఫేస్, సేమ్ పర్సనాలిటీ, సేమ్ హైట్. ఏమండి, మీకు తమ్ముడు కానీ అన్నగాని ఎవరైనా ఉన్నారా? ముందు ముందు మీరు చెప్పండి. మీకు తమ్ముడు కానీ అన్నగాని ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పరు. మీ అందరి సంగతులు నాకు బాగా తెలుసు. ఎవరైనా మీ వాళ్ళు తప్పు చేస్తే కప్పేస్తారు. ఉండండి, మా నాన్నగారితో చెప్పి ముందు డిస్మిస్ చేస్తాను. మీరు ఎవరి గురించి అసలు మాట్లాడేది? ఇంకా ఎవరి గురించి అండి? మీ తమ్ముడు గురించి. నేను పాటికి స్కూటర్లో వెళ్తుంటే పట్టమని దాటించి పొరదగుంటలో తోసేశాడు. చూడండి నా డ్రెస్ అంతా ఎలా అయిపోయిందో. కంపుగా ఉందండి. నిజమేనండి, పారి నుంచి తెప్పించుకున్న సెంట్ ఫస్ట్ టైం వేసుకున్నాను. గోయిందా. ఐఎమ్ వెరీ సారీ. మీకు చాలా పెద్ద డ్యామేజ్ జరిగిందండి. అవునండి. వాడు ఇంకా వ్యధపనులు మారలేదన్నమాట. అంటే అతను అలా చేస్తున్నాడని మీకు తెలుసు అన్నమాట. ఏం చెప్పంటారు? ఒక పక్క రక్తపాశం, మరొక పక్క విద్యుత్ ధర్మం. వాడిని కూడా తీసుకొచ్చి 2 సార్లు స్టేషన్లో వేశానండి. సరే, ఎందుకైనా మంచిది, మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడిని కూడా పిలిపించి మీ స్కూటర్ని ఎందుకు డాష్ కొట్టవలసి వచ్చిందో, రోడ్డు పక్కన పూల చెట్లు, మంచాల చెరువులు ఉండగా బురదగుంటలోనే మిమ్మల్ని ఎందుకు తెయ్యవలసి వచ్చిందో వాటి దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. అతను స్టేట్మెంట్ ఎందుకండి? తప్పించుకోవటానికి అబద్ధం చెప్పాడు. అదేమిటండి? మీరు చెప్పేది మాత్రం నిజమని గ్యారంటీ ఏమిటండి? నేను అబద్ధం చెప్తానండి. నేను ఎవరమ్మాయిని, నా స్టేటస్ ఏమిటి? అదే స్టేటస్ ఏముందండి? స్టేటస్ పెరిగిన కొద్దీ ఒకప్పుడు అబద్ధాలు కూడా పెరుగుతూనే ఉంటాయండి. ఏం అతను సమర్థిస్తున్నారా? అబ్బాబే, అలాంటిది లేదండి. చూడండి, నేను బయలుదేరే ముందు నాకు ఫోన్ వచ్చింది. ముక్కుపొడి రంగు ప్యాంటు, పసుపు పట్ట షర్టు వేసుకున్న ఒక అమ్మాయి స్కూటర్ మీద వెళ్తూ బ్రాహ్మణ వీధిలో కోడిపెట్టను, పల్లి వీధిలో కుక్క పిల్లను, మెయిన్ బజార్లో ఒక ముసలమ్మను డాష్ ఇచ్చి వెళ్ళింది అని ఎంక్వైరీ చెయ్యమని. నేను ఒకటే నేను వేసుకునేది, చాలా మంది ఇలా వేసుకుంటున్నారు. ఇదిగో చూడండి, ఫీజు పెట్టి స్కూటర్లు కొనేది, లక్షలు పెట్టి కారు కొనేది ఎందుకండి? రోడ్డు మీద తిరగడానికే కదా. ఈ మధ్యన కుక్క పిల్లలు, కోడి పిల్లలు, ముసలి పిల్లలు అసలు ఎందుకండి? ఇటువంటి వాటి మీద మీరు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలండి. మమ్మల్ని తప్పకుండా తీసుకుంటాను. న్యాయానికి న్యాయం చేకూరుస్తాను. ఐ విల్ డూ మై డ్యూటీ. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని చూస్తుంటే ఇన్స్పెక్టర్ గారి మీద గౌరవం పెరిగిపోతుంది. చూడండి, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆడపిల్లల మీద అభిప్రాయం మారిపోతుందండి. వస్తాను. అలాగే
ఏంట్రా థింకింగ్? ఆహా, నేను అప్పటి నుంచి చూస్తున్నాను, టీని గుచ్చి గుచ్చి చూస్తున్నానంటే వీడు పెద్ద జీడి నాయుడు సింగిల్ టీని రీసెర్చ్ చేస్తున్నాడు. అది కాదన్నా, ఈ టీని ఎట్లా తాగాలా అని ఆలోచిస్తున్నానన్నా. ఆహా, ఇప్పుడు చూడు, ఎట్లా పట్టుకుని ఎట్లా ఎత్తుకుని ఎట్లా తాగాలి. రీసెర్చ్ అయిపోయింది కదా, టీ కూడా అయిపోయింది, వెళ్ళిపో. తాగేసావా? అవును. అందులో బల్లి పడింది, దాన్ని తీసి బయట పడేసి తాగుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏనా బల్లి పడిన టీ తాగితే తాగిన 5 నిమిషాలకి చచ్చిపోతారట. అయితే నువ్వు చచ్చిపోతావన్నా? నో ప్రాబ్లం. ఇదేంటన్నా ఈ టైంలో ఎక్కడికి తీసుకొచ్చావు? రేయ్, వీకెండ్ కదరా, ఇళ్లలో చెప్పకుండా అమ్మాయిలు బయటకు వచ్చేస్తుంటారు. అట్లాంటి అమ్మాయిని క్యాచ్ చేసావు అనుకో, లైఫ్ సెట్ అయిపోద్ది. అన్నా ఏంట్రా, బాగా డబ్బున్నోడు కూతురులా ఉంది. అవునరా, మనం పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీని మన లెవెల్ తీసుకొచ్చేది. తీసుకొచ్చా అంటే బెంజ్ కారుకి బ్యాటరీ ప్రాబ్లం ఉన్నా? ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ, yes నేను ఒకసారి ట్రై చేయొచ్చా మీ కార్ ని? yeah sure ప్లీజ్. వావ్, మీ చేతిలో ఏదో మాయాజాలం ఉంది. మా ఊడు చిన్నప్పుడు నుండి దేన్నైనా ఇట్ట పట్టేస్తాడు. ఓకే, ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ వెళ్ళాలి అట్టగా. ఇఫ్ యు డోంట్ మైండ్. మీతో పాటు నన్ను తీసుకెళ్తున్నారు, రైట్? విత్ ప్లెజర్. ప్లీజ్. నువ్వు ఫోన్ చేస్తే కార్ రిపేర్ చేసి తీసుకొచ్చా. అమ్మా డ్రైవర్, చెప్తారా? ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పంజాగుట్ట పిఎస్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను అడిగింది నీ గురించి కాదు, మీ అబ్బాయి గురించి. వీళ్ళ అబ్బాయి పెళ్లి కూడా కాదు, ఈ